పెళ్లిలో వధూవరులు 7 అడుగులు ఎందుకు వేస్తారు? దీని అర్థం ఏంటో తెలుసా? సనాతన ధర్మంలో 16 ప్రధాన కర్మలు ఉన్నాయి. ఈ 16 కర్మలు బిడ్డ పుట్టుక నుండి జీవితపు చివరి దశ వరకు సంబంధం కలిగి ఉంటాయి. ఈ ఆచారాలన్నింటిలో అతి ముఖ్యమైన కర్మలలో ఒకటి వివాహ వేడుక. హిందూ విశ్వాసం ప్రకారం వివాహం ఒక పవిత్ర బంధం. వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్ర తంతులో కలిసిపోతారు. వివాహానంతరం వైవాహిక జీవితం మొదలై జీవితంలో కొత్త బాధ్యత మొదలవుతుంది. హిందూ మతం ప్రకారం పెళ్లిలో అనేక అంశాలు ఉన్నాయి. వివాహం అనేది పవిత్ర తంతులో చేరే చర్య. పెళ్లి అంటే వధువును తండ్రి ఇంటి నుంచి భర్త ఇంటికి తీసుకెళ్లడం. పరిణయనం అంటే అగ్నిని ప్రదక్షిణం చేయడం. పాణిగ్రహణం అంటే అమ్మాయి చేయి పట్టడం. వివాహ వేడుకలో అనేక ఆచారాలు నిర్వహిస్తారు. వివాహ సమయంలో పాణిగ్రహణం, హోమం, ప్రదక్షిణ, సప్తపది నిర్వహిస్తారు. వీటిలో సప్తపది ఎంతో ముఖ్యమైనది చెబుతారు. దాంపత్య జీవితంలో భార్యాభర్తలు అగ్నిదేవును సాక్షిగా భావించి 7 ప్రతిజ్ఞలు చేస్తారు. తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి భార్యాభర్తలు 7 సార్లు తిరుగుతారు. అగ్నిదేవికి 7 వర్ణాలు ఉన్నట్లే సూర్యుని రథంలో 7 గుర్రాలు ఉంటాయి. అదే విధంగా వివాహంలో 7 ఉపవాసాలు తీసుకుంటారు. వీటిలో 7 ఉపవాసాలు భార్య మరియు 7 ఉపవాసాలు భర్తవి. ఈ 7 ఉపవాసాలను స్వీకరించిన తరువాతే వివాహం చెల్లుబాటు అవుతుంది. హిందూ మతంలో ఈ సప్తపది ఆ సమయంలో చెప్పే వేద మంత్రాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక్కడ భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడంతో పాటు ఆధ్యాత్మికంగా ఒక్కటయ్యామని ప్రతిజ్ఞ చేస్తారు. ఇది వివాహం యొక్క పవిత్ర బంధం. ఇక ఈ 7 ప్రదక్షిణలు 7 జన్మలకు ప్రాతినిధ్యం వహిస్తాయంట. అందుకే 7 జన్మల బంధం అని వివాహాన్ని భావిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.